హలో అండి, జై శ్రీకృష్ణ. నేను మీ రజని. ముందుగా ఒక్క విషయం అండి, ఒకవేళ నేను చేసిన కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది, నచ్చింది, ఇంకా ముందు ముందు వీడియోస్ కావాలి అనుకుంటే కనుక ఒక్క లైక్ చేయండి. నేను చేసింది మీకు నచ్చిందా లేదా, ఇంకా ఏదైనా ఇంప్రూవ్ కావాలా, ఇంకా ఏమైనా వెరైటీస్ కావాలా అంటే నాకు కామెంట్లో అడగండి దయచేసి. అప్పుడు మీ ప్రోత్సాహం అనేది ఉంటుంది కాబట్టి నేను ఇంకా ముందు ముందు వీడియోలు చేస్తాను. ఇంకా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఈరోజైతే నేను బ్లౌజ్ కోసము లట్కన్ తయారు చేశానండి. ఇది ఎలా చేశాను అనేది పూర్తి వీడియో అయితే పెడుతున్నాను. ఎవరైనా నేర్చుకోవాలి అంటే కనుక అందులో చూడండి ఖచ్చితంగా, ఓకేనా. ఇంకా ఇది ఎలా చేశాను అనేది కొద్దిగా షార్ట్కట్లో అయితే ఇందులో చెప్తాను. ఫుల్ ప్రాసెస్ అయితే వీడియో దీని లింక్ కింద ఇస్తానండి, చూడండి, ఓకేనా. ఇంకా ముందుగా 5 ఇంచులు స్క్వేర్ పీస్ తీసుకోవాలండి. 5 ఇంచులు 4 వైపులా 5 ఇంచులు ఉండేటట్టు తీసేసుకొని దానికి మధ్యలోంచి నేను కుట్టు వేసుకున్నాను. ఇట్లా రౌండ్గా వచ్చేలాగా కుట్టు వేసుకొని మిగతాదంతా కట్ చేసేసి దాన్ని ఉల్టా తీసేసి ఒకటి అనిగే కుట్టు వేసుకున్నాను. ఆ తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నాడ ఏదైతే ఉంటుందో దానికి కుట్టేసా. ఇదైతే నార్మల్గా సింపుల్గా మనం ఎప్పుడు కుట్టుకుంటాం కదా, అలాగన్నమాట. అయితే ఈ కస్టమర్కి పెద్ద సైజు కావాలి కాబట్టి నేను పెద్ద సైజు పెట్టాను. ఒకవేళ మీ దగ్గర అంతా క్లాత్ లేకపోయినా మీకు చిన్న సైజు ఇష్టం అనుకుంటే ఇది చిన్నగా కూడా మీరు చేసేసుకోవచ్చు. ఇంకా ఇదైతే నార్మల్, ఇందులో వెరైటీ ఏముంటుంది కదా, కొంచెం వెరైటీగా కావాలి అంటే మనం కొద్దిగా వెరైటీ చేయాల్సిందే. అయితే నార్మల్గా కుచ్చులు పెట్టేసి కింద పెడితే అది కూడా నార్మలే కాబట్టి ఇది యూనిక్ లుక్ రావాలి అంటే కనుక నేను ముందుగా ఒక స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. తీసుకొని మనము నాడ ఉల్టా తీస్తే ఎట్లా పెడతామో అలా కొనలన్నీ మడిచేసి కుట్టి తర్వాత ఈ పిల్స్ తయారు చేసేసుకొని పెట్టుకున్నాను. ఇది 7 ఇంచులు ఉండాలి. 5 ఇంచుల లట్కన్కి అయితే 7 ఇంచులు వచ్చేలాగా చూసుకున్నాను. ఆ తర్వాత దీన్ని దానిపైన రౌండ్గా పెట్టేసి ఆ తర్వాత మధ్యలోంచి మీరు ఒరిజినల్ ఫోటో ఏదైతే ఉందో అలాగా చేసేసి దానిపై నుంచి ఒక లేస్. ఒకవేళ ఇది మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.